బాలకృష్ణ ఇంటి నుంచి ఒక ఐపీ అడ్రస్ ద్వారా ఇలాగ నా మీద ప్రాపగండా చేసింది అని చెప్పేసి అని అన్నారు కదా. నేను అనలేదు, బ్రహ్మనాయుడు గారు మీరు కూడా అనలేదు, షర్మిల గారే చెప్పారు కదా స్వయాన. అంటే ఆ రోజు వారికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉందో లేకపోతే ఆవిడకి కూడా జ్వరం వచ్చిందంటారా ఏంటి కొంపదీసి? ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదు మరి ఆవిడ? ఇంకోటి ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధికి కాస్త బీపీలో ఆగన్న మళ్ళీ నాగేంద్రతో విజ్ఞత గురించి చెప్పించుకోవాల్సి. అలా కాదన్న, నువ్వు నేను మళ్ళీ నాగేంద్రతో విజ్ఞత గురించి చెప్పించుకోవాల్సి వస్తుంది. ఒక్క నిమిషం అన్న, ఆగన్నా ఒక్క నిమిషం, టైం ఇవ్వన్న ప్లీజ్ అన్న. మళ్ళీ నాగేంద్ర అన్న వచ్చి విజ్ఞత అంటే ఏంటో చెబుతాడు నీకు నాకు. ఒక్క నిమిషం టైం ఇవ్వు. తర్వాత ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి గారు మర్చిపోయినట్టు రైతు బంధు 20,000 కూడా ఇవ్వలేదు సార్ లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ 5,000 ఇచ్చారు మా మొహాన. మీరు మర్చిపోతే అలాగే ప్రజా సమస్యలు మర్చిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000, సంథింగ్ మొత్తం కలిపి 7,000 వచ్చినట్టుంది. దొరా ఎత్తానండి సంవత్సరానికి 20,000 ఎవడన్నా ఇవ్వని. మరి 5,000 అబద్ధం చెబుతారు. 7,000 వస్తే 2,000 ఎందుకు తగ్గిస్తారు మీరు? రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 కదా వచ్చింది. అవునండి, కేంద్రం 2,000 బైఫర్కేషన్ చెప్తున్నా. మీరు వాళ్ళకన్నా ముందు ఎగ్జైట్ అయిపోతా ఉంటారు ఏంటో మాకు అర్థం కావట్లేదు. 7,000 సార్ ఇవ్వాల్సింది 30,000. మనం ఇవ్వం దాన్ని మనం ఖచ్చితంగా ప్రశ్న మాట్లాడొద్దంటే ఇంకా మాట్లాడటానికి ఏమీ లేదంటే కామెడీగా సినిమాలో చేస్తే బాగుంటది, కామెడీ టీవీ షోల్లో బాగోదు. చేయండి, చేస్తున్నారు సూపర్ 6 అయిపోయింది ఇంకేం లేదంటున్నారు కదా. బయటికి వెళ్తే తంతారన్న 1,500 నీకు 1,500 అన్నారు కదా. ఆడవాళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళు అందరికి. మరి వాళ్ళకేం చూద్దాం, ఏర తెలకం దిద్దు వదిలేద్దామన్నా. 15,000 మీరేం చెప్పాలంటే ఆగవయ్యా స్వామి, మీరేం చెప్పాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇంకో సంవత్సరం తర్వాత ఇస్తాం, మొత్తం కలిపిస్తాం, రీఇంబర్స్ చేస్తాం అని చెప్పండి. మేము కూడా చప్పట్లు కొడతాం. ఎందుకంటే మాకు కళ్ళు ఉన్నాయి, కనపడుతున్నాయి. రాష్ట్రం యొక్క జిఎస్టి వసూళ్లు అంటే ఈ రాష్ట్రం యొక్క ఖజానాకి రావాల్సిన డబ్బులు ఈ రోజు సౌత్ ఇండియాలోకి వెళ్ళి లోయెస్ట్ లెవెల్కి వెళ్ళినటువంటి పరిస్థితి, వ్యాపారాలు బాగోలేనటువంటి పరిస్థితి. వ్యాపారాలు బాగుంటేనే కదా ప్రభుత్వానికి కూడా డబ్బులు వచ్చేది. ఎంత కేంద్ర ప్రభుత్వం మా వాళ్ళే నిలబడిందని తొడగొట్టినా మెడ ఇచ్చినా మన మొహాన్ని ముష్టి కూడా ఏం వేయట్లేదు. వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన ఫండ్స్ వస్తే వీళ్ళు ఇస్తానన్న కార్యక్రమాలు చేయొచ్చు. యాజ్ ప్రామిస్డ్ బై ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు 75,000 కోట్ల రూపాయల మనకి ఫ్రీబీస్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. మరి గత సంవత్సరంలో ఏ మాత్రం ఇచ్చామో ఒక శ్వేతపత్రం ఇస్తే మాలాంటి వాళ్ళని చదువుకుంటాం. లేదా మనం ఇవ్వలేని దాన్ని ఇవ్వలేకపోయాము, కొంత టైం పడుతుంది. పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప మనిషి. ఆయన అసెంబ్లీలో స్ట్రిక్ట్ గా చెప్పాడు, నా శాఖలో సిబ్బంది కొరత ఉంది కాబట్టి ఫైల్ క్లియరెన్స్ లో కొంత జాప్యం జరుగుతున్న మాట వాస్తవం. త్వరితగతిలో దాన్ని రికవర్ చేసుకుని ముందుకెళ్తాం అని అన్నారు. అలాగా అందరూ ఫెయిర్ గా, మీలాంటి యువ నాయకులు కూడా ఫెయిర్ గా ఉన్నారనుకోండి, మాలాంటి వాళ్ళకి పని ఉండదు. మీరు ఫెయిర్ గా లేకుండా ఇచ్చేసాం, ఇక మాట్లాడటానికి ఏమి లేదంటే ఇంక మేమేం మాట్లాడాలి బ్రహ్మనాయుడు గారు? కాబట్టి ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదని రీజన్ చెప్పండి. వ్యాలిడ్ రీజన్సే ఇవన్నీ కూడా. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మీకు తెలియదు కాదు కదా సార్, మీరు సీనియర్ అడ్వకేట్ కాబట్టి అదే బ్రహ్మనాయుడు గారు అడగకూడదు అనకూడదు, ఇచ్చేసామని అబద్ధాలు చెప్తుంటే తప్పు. నేను అందుకన్నా కదా సూపర్ 6 లో సూపర్ 4 అయితే హిట్ అయింది అని చెప్పాను. 2 అయితే 4 లో కూడా షరతులు వర్తిస్తాయి బ్రహ్మనాయుడు గారు. 4 లో కూడా షరతులు వర్తిస్తాయి. జగన్ మామయ్య 2,000 కొట్టేసాడు రే మీ దగ్గర అని చెప్పేసి లోకేష్ గారు అన్నమాట మీకు గుర్తులేదా? మరి వాళ్ళు మాకు విజ్ఞత ఉంది, మేము రాజకీయ నాయకులం కాదు కాబట్టి. లోకేష్ మామయ్య కూడా దొంగే 2,000 కొట్టేశాడన్న చీప్ టాక్స్ మేము మాట్లాడం. అది అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ 2,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తే లోకేష్ గారు అదే చేశారు. ఇప్పుడు లోకేష్ గారు ఏం చేశారో ఆ డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు అదే చేశారు. లోకేష్ గారు జేబులో వేసుకుంటే జగన్మోహన్ గారు జేబులో వేసుకున్నాడని అనుకుందాం. పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, కంక్లూజన్ ఇవ్వండి సార్. ఎవరైనా సరే పొలిటికల్ పార్టీస్ డిఫరెంట్ గా మాట్లాడొచ్చు వాళ్ళ యొక్క ఆవశ్యకతను బట్టి. బట్ అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేపాటికి జగన్ అయినా, పవన్ అయినా, లోకేష్ అయినా సిస్టమ్ మారదు. సిస్టమ్ ని సిస్టమ్ గా యాక్సెప్ట్ చేస్తాం. డబ్బులు లేకపోయినా నీ గల్లా బట్టి మాకు డబ్బులు ఇవ్వాల్సిందే అనే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు లేదు. కానీ ఉన్న పరిస్థితిని చెప్పకుండా ఇలా బొంగరించకూడదు. చేసాం మీరు మాట్లాడొద్దు అనొద్దు దయచేసి. దట్స్ ఇట్. ఓకే.